మావోయిస్టు అగ్రనేత మిషిర్ బెస్రాను జార్ఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న మిషిర్ బెస్రాపై 2 కోట్ల రివార్డు ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ తివారీని అడిగి తెలుసుకుందాం. మహేష్, చెప్పండి, మిషిర్ బెస్రా మావోయిస్టు పార్టీలో ఏ పదవుల్లో పనిచేశారు? అతనిపై ఉన్న కేసుల వివరాలేంటి? మిషిర్ బెస్రా ఇప్పుడు మనం చూస్తే మావోయిస్ట్ ఉద్యమంలో కీలకమైన ఒక లీడర్ అని ఆయనకు గుర్తుపడతారు. 1980లో జార్ఖండ్ లో ఉన్న మదండియ ప్రాంతం నుంచి ఆయన మావోయిస్ట్ ఉద్యమంలో వచ్చారు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న ఎంసీసీ మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఈ మావోయిస్ట్ ఆర్గనైజేషన్ లో ఆయన చేరారు. దాని తర్వాత దాదాపు 40 సంవత్సరాలు ఆయన మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్నారు. మనం చూస్తే జార్ఖండ్, బీహార్, వెస్ట్ బంగాల్, అలాగే ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతంలో మావోయిస్ట్ ఉద్యమంకు ఒక పెద్ద స్థాయికి తీసుకువెళ్తాంలో మిషిర్ పెద్ద కీలకమైన పాత్ర పోషించారు మనం అనవచ్చు. ఎందుకంటే ఆ ప్రాంతంలో మావోయిస్ట్ ఉద్యమం పెరగటానికి కానీ, అలాగే గెరిల్లా పద్ధతితోటి సెక్యూరిటీ ఫోర్సెస్ పైన దాడి చేసే దాంట్లో కూడా మిషిర్ది చాలా పెద్ద పాత్ర ఉంది. ఏమైతే పెద్ద సంఘటనలు ఆ ప్రాంతంలో జరిగాయి, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అలాగే వెస్ట్ బంగాల్, బీహార్ ఆ ప్రాంతంలో సెక్యూరిటీ ఫోర్సెస్ పైన జరిగిన దాడులు, మందు పాత్ర పేల్చడం కానివ్వండి, ఐడి బ్లాస్ట్ కానివ్వండి, దాంట్లో ఒక పెద్ద రణనీతికారని మిషిర్ కు గుర్తుపడతారు. అలాంటి మిషిర్ కు నేతృత్వంలో 2004లో జరిగిన చాలా పెద్ద సంఘటనలో 50 కంటే పైన సెక్యూరిటీ ఫోర్సెస్ మృతి చెందారు. 2004లో ఏదైతే పీపుల్స్ వార్ గ్రూప్, ఎంసీసీ ఈ 2 ఆర్గనైజేషన్లు కలిశాయి. దాని తర్వాత సిపిఐ మావోయిస్ట్ కొత్త ఆర్గనైజేషన్ ఏదైతే రూపంగా వచ్చిందో దాంట్లో కూడా గణపతి ఆజాద్ అలాంటి లీడర్ తోటి మిషిర్ చాలా పెద్ద కీలకమైన పాత్ర పోషించారు. ఎందుకంటే ఈ 2 ఆర్గనైజేషన్లు కలవాలని ఆజాద్, గణపతి ప్రయత్నం చేశారు. దాంట్లో బీహార్, జార్ఖండ్ ఏరియాలో యాక్టివ్ గా ఉన్న ఎంసీసీ నుంచి మిషిర్ ఆ టాస్క్ లో ఉన్నారు. దాని తర్వాతనే సిపిఐ మావోయిస్ట్ ఈ కొత్త ఆర్గనైజేషన్ రూపంగా వచ్చింది. మనం చూస్తే మార్చి 31 తర్వాత మావోయిస్ట్ ఉద్యమంకి నిలిపిపెడటానికి ఏదైతే సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రయత్నం చేశారు, దాంట్లో పోయిన సంవత్సరంలో భూపతి కానివ్వండి, దేవ్జీ, మల్లా రాజిరెడ్డి అలాంటి చాలా పెద్ద లీడర్స్, మావోయిస్ట్ కేంద్ర సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరెండర్ చేశారు. కొందరు అరెస్ట్ అయ్యారు, కొందరికి ఎన్కౌంటర్ లో మృతి చెందారు.